ఈ రోజున ఈ రాష్ట్రంలో పరిపాలన మొత్తం కుంటుబడిపోయింది అని చెప్పడానికి నేనేమాత్రం వెనకాడడం లేదు. మీ దృష్టిలో పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్ని కలవనీయకుండా ఏ విధంగా చేయాలి, ఏ విధంగా వైఎస్ఆర్సీపీ అట్లాగే న్యూట్రల్ గొంతుల్ని అణచివేయాలనేది మీ పరిపాలనలా కనిపిస్తూ ఉంది. నాకు మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మీ నాయకత్వంలో వ్యవసాయం విపరీతంగా పెరిగిపోయింది అని, లేదా సహాయం ఎక్కువైందని మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. మీరు మీ మంత్రి ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించుకోండి. ఈ సంవత్సర కాలంలో మిర్చి రైతు నాశనం అయ్యాడు, మొక్కజొన్న రైతు నాశనం అయ్యాడు, పసుపు రైతు నాశనం అయ్యాడు, వరి రైతుకి ఇంకా డబ్బులు రాలే, పొగాకు రైతు దిక్కు లేకుండా పోయాడు. చిత్తూరు జిల్లా, మీ జిల్లాలో మామిడికాయలన్నీ పీకి బయటపడేస్తూ ఉన్నారు. అమ్ముకుంటే వచ్చే డబ్బుల కంటే కూలి డబ్బులు ఎక్కువైతా ఉన్నాయని చెప్పి ప్రజలంతా కష్టాల్లో ఉంటే మీకు సంబంధించిన వాళ్ళు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇష్ట ప్రకారం రెండు చేతుల సంపాదిస్తూ ఉన్నారని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. అయ్యా, ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎన్ఆర్జీఎస్ పథకం, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అది నిత్య నిలువునా దోచుకోబడతా ఉంది. దొంగ మస్టర్లు, నకిలీ మస్టర్లు సృష్టించబడతా ఉన్నాయి. ఒకే ఫోటోలతో అనేక చోట్ల గ్రూపులు ఫామ్ అవుతా ఉన్నాయి. పని చేసే వాళ్ళకి నిజమైన ఆ వర్కర్లకి అక్కడ అన్యాయం జరుగుతూ ఉంది, ఆ శ్రామికులకు అన్యాయం జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు, మీరు వినాలి, కూలి వాళ్ళంటే బాగలేదు, శ్రామికులని పేరు పెట్టినట్లు గుర్తు నాకు. మీరు చెప్పిన శ్రామిక వర్గం ఈ రోజున దోచుకోబడతాది ఇటైలుగా మీ కూటమి వ్యక్తుల చేత. వాస్తవానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం పెట్టినప్పుడు మా బండ్లపల్లిలోనే మొదలుపెట్టాం మేము, నార్పల బండ్లపల్లిలో. నాకు బాగా గుర్తుంది, గ్రామ సర్పంచ్ నాయకత్వాన గ్రామ సభ జరిగి ఆ గ్రామ సభ వర్క్స్ని ఐడెంటిఫై చేస్తే ఆ వర్క్స్ అన్ని కూడా షెల్ఫ్ ఆఫ్ వర్క్స్గా అక్కడ ఉంటే వాటి నుంచి చేసి పని పెట్టాలి అనేక గైడ్ లైన్స్ ఉన్నాయి దాంట్లో. ఈ రోజున గ్రామ సర్పంచ్కి కానీ గ్రామ సభకు కానీ సంబంధం లేకుండా పనులు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ ఆ పనుల గురించి గ్రామ సర్పంచ్ ప్రశ్నిస్తే ఆ సర్పంచ్ చేసిన తన విద్యుక్త ధర్మంలో వచ్చిన పనులను పెండింగ్ పెట్టి బెదిరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. అది మీరు ఆపితే మేము మీరు చేసిన పనులు ఆపేస్తామని చెప్పే విధంగా కూడా రోజున జరుగుతున్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నా. మీరు సాక్ష్యాలు అడుగుతారు, దండిగా సాక్ష్యాలు చూపిస్తాం మేము. ఒకటా రెండో ఉదాహరణ చూపిస్తాను. ఇది ఒక గ్రూప్, ఇది మా బుక్కరాయ సముద్రం మండలంలో ఉంటుంది. ఈ గ్రూపులో 4 పేర్లు ఉన్నాయి. కానీ ఈ ఫోటోలో 1 2 3 4 5 6 7 8 9 10 మంది బొమ్మలు ఉన్నాయి. ఈ గ్రూపులో ఉన్న పేర్లు నిజమా, ఈ ఫోటో నిజమా చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇంకొక వింత చూపిస్తా నేను. ఇవి 2 గుంపులు, ఇవి 2 గుంపులు. ఎవరైనా దగ్గరగా చూస్తే 2 గ్రూపుల్లో ఉన్న వాళ్ళ యొక్క ఫోటోలు ఒక్కటైన సంగతి అర్థమవుతుంది.